ప్రతిరోజు రాత్రి సమయంలో మా అమ్మ మా నాన్న గది నుంచి బయటకు వస్తున్నప్పుడల్లా కూడా ఆమె ఏడుస్తూనే కనిపిస్తూ ఉండేది. ఇక ఆమె పరిస్థితిని నేను చూడలేకపోయేదాన్ని. ఎందుకంటే మా అమ్మ ప్రతిరోజు కూడా మా నాన్న గదిలో పడుకోదు. ఏదైనా ఒకరోజు మా అమ్మ మా నాన్న గదిలో రాత్రి సమయంలో పడుకుంది అంటే ఆ తరువాత ఉదయం ఖచ్చితంగా ఏడుస్తూ బయటకు వస్తూ ఉండేది. అయితే ఒకరోజు మా అమ్మ నిద్రపోతున్న సమయంలో నేను దుప్పటి కప్పుకొని మా అమ్మలాగా మా నాన్న గదిలోకి వెళ్ళాను. ఇక ఆ రోజు రాత్రి మా నాన్న గురించిన అసలు రహస్యం తెలిసి నేను కూడా షాక్ అయ్యాను. ఇక నేను కళ్ళు తెరిచి చూసేసరికి మా అమ్మ బాత్రూంకి వెళ్ళటం చూశాను. ఇక ఆ తర్వాత ఆమె నా మంచం దగ్గర కూర్చొని బాగా ఏడుస్తూ ఉంది. ఇక మా అమ్మను అటువంటి పరిస్థితుల్లో చూసి నా హృదయం కూడా బాధతో నిండిపోయింది. కానీ నేను అడగాలి అనుకున్నా కూడా ఆమెను ఏమీ అడగలేకపోయాను. తరచుగా ప్రతిరోజు కూడా ఉదయాన్నే మా అమ్మ ఇటువంటి పరిస్థితుల్లోనే నాకు కనిపిస్తూ ఉండేది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం ఒకరోజు నాన్న గది నుండి అమ్మ బయటకు వచ్చాక ఉదయాన్నే ఎందుకిలా నువ్వు బాధపడుతూ ఉన్నావో ఏడుస్తున్నావో చెప్పమని అడిగాను. కానీ అమ్మ నాకు సమాధానం చెప్పకుండా గట్టిగా నన్నే తిట్టేసింది. అందుకే అమ్మ నాన్న గది నుండి ఏ రోజు బయటకు వచ్చినా కూడా ఆ రోజు ఆమె ప్రవర్తన చాలా వింతగా ఉంటుందని నాకు తెలుసు. ఆమె చెదిరిన జుట్టు, చినిగిపోయిన బట్టలు, ఆమె నిస్సహాయ పరిస్థితిని చూసి నాకేం అర్థమయ్యేదే కాదు. అసలు ఈ కథ అనేది కొన్నేళ్ల క్రితం మొదలైంది. ఇక నేను పెరుగుతూ పెద్దయ్యే కొద్దీ నాకు అన్ని విషయాలు కూడా కొద్దిగా వింతగా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉండేవి. ఎందుకంటే అసలు రాత్రంతా మా అమ్మతో మా నాన్న ఏం చేస్తున్నాడు, ఎందుకు మా అమ్మ ఈ విధంగా ఉదయానికి ప్రవర్తిస్తుంది అని నాకు అర్థం కాక పిచ్చి పట్టినట్లుగా ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఈ ఒక్క ప్రశ్న నన్ను ఎంతో అశాంతికి గురిచేసింది. ఈ విధంగా నేను పెరుగుతూ 15 ఏళ్లకు వచ్చాను. అయితే ఈ వయసులో నాకు ఇప్పుడు చాలా విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. ఉదయాన్నే మా అమ్మ ఏడుస్తున్న ముఖం చూసి ఆమె ఏదో నిస్సహాయత పరిస్థితిలో బాధపడుతుందని నా మనసుకు అనిపిస్తూ ఉండేది. కానీ ఆశ్చర్యంగా మా అమ్మ ఉదయానికి నాన్న గది నుండి బయటకు వస్తూ ఏడుస్తూనే నాకు కనిపిస్తూ ఉండేది. కానీ నాన్న మాత్రం గది నుండి బయటకు వచ్చే సమయంలో మనస్ఫూర్తిగా నవ్వుతూ కనిపిస్తూ ఉండేవాడు. చిన్నపిల్లలు ఎంత స్వచ్ఛంగా నవ్వుతూ ఉంటారో ఆయన కూడా అంతే నవ్వుతూ మనసుకు నచ్చిన పాటను హమ్ చేస్తూ ఉండేవారు. ఇక మరోవైపు అమ్మ పరిస్థితి మాత్రం చాలా డిఫరెంట్గా ఉండేది. మళ్ళీ ఆమె నాన్న గదిలోకి వెళ్ళాలి అంటేనే భయపడుతున్నట్లుగా కనిపిస్తూ ఉండేది. ఆయన టిఫిన్ని కూడా కొన్నిసార్లు నా చేతే గదిలోకి పంపేది. ఒంటరిగా ఆ గదిలోకి వెళ్ళటానికి కూడా భయపడుతూ ఉండేది. ఇక కొన్నిసార్లు మా అమ్మ వంటగదిలో నించొని ఏడుస్తూ కనపడేది. మరికొన్నిసార్లు బాత్రూంలో గడిపెట్టుకొని ఏడుస్తూ ఉండేది. ఇక రోజురోజుకి అమ్మ పరిస్థితిని చూసి నాకు కూడా చాలా బాధగా అనిపిస్తూ ఉండేది. ఇక నేనిప్పుడు 10వ తరగతి చదువుతున్నాను. ప్రతిరోజు టిఫిన్ చేసిన వెంటనే నేను స్కూల్కి ఇంటి నుండి బయలుదేరేదాన్ని. అయినా కూడా నాకు అన్ని సమయాల్లో అమ్మ గురించే ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉండేవి. కానీ ఏ రోజు ఉదయం కూడా నేను మా నాన్న కంగారు పడటం కానీ కోపంగా ఉండటం కానీ ఎప్పుడూ చూడలేదు. ఆయన ఎప్పుడూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి టేబుల్ దగ్గరకు వచ్చినా కూడా ఆయన ముఖం ఎప్పుడూ చాలా సంతోషంగా ఉండేది. కానీ అమ్మని చూస్తుంటే మాత్రం ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్నట్లు చాలా కంగారుగా కనిపిస్తూ ఉండేది. ఎందుకంటే నేను కొన్నిసార్లు ఉదయాన్నే టిఫిన్ చేసే సమయంలో అమ్మ శరీరం వనకటం ఎన్నోసార్లు చూశాను. అసలు రాత్రి సమయంలో నాన్న అంతలాగా అమ్మను ఏం చేస్తున్నాడని నాకు కొన్నిసార్లు అడగాలని కూడా అనిపించింది. కానీ నాన్న పేరు ఎత్తితేనే అమ్మ ముఖంలో కనిపించే భయాన్ని చూసి నేను నిశ్శబ్దంగా ఉండేదాన్ని. అందుకే అమ్మ ప్రతిరోజు రాత్రి కూడా నాన్న గదిలో పడుకోవటానికి వెళ్లేది కాదు. నిజానికి ఆమె ప్రతిరోజు నాతోనే పడుకునేది. ఇక ఈ విషయం గురించి ఆలోచిస్తూ నేను చదువు మీద దృష్టి కూడా పెట్టలేకపోతున్నాను. అలాగే ఇంట్లో కూడా నాకు ఉండాలని అనిపించేది కాదు. అలాగే మా అమ్మను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాన్న గదిలోకి పంపకుండా చూడాలని నాకు అనిపిస్తూ ఉండేది. కానీ నాన్నకు నేను ఏమని కారణం చెప్పాలి? ఎందుకంటే నాన్న కూడా నా ముందు అమ్మను ఎప్పుడూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇక ఇంట్లోని ఈ వాతావరణం నన్ను ఎంతగా బాధ పెట్టింది అంటే ఈ కారణంగా నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు ఆ సమయంలో నా పరీక్షల్లో కూడా నేను ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో నేను నా రిజల్ట్ గురించి మా అమ్మా నాన్నలకు చెప్పలేదు. కానీ నా స్నేహితులందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నేను చదువులో మంచి మెరిట్ స్టూడెంట్ని. ఇక నా ఏకాగ్రత ఎక్కడ ఉందని, ఎందుకు ఈ విధంగా ఫెయిల్ అయ్యామని అందరూ అడుగుతూనే ఉన్నారు. అయితే అప్పుడే నా ఫ్రెండ్కి మా అమ్మా నాన్నల గురించి చెప్పాను. ఇక అప్పుడు నా స్నేహితురాలు ఏమని చెప్పింది అంటే మీ నాన్న ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నాడేమో అని అంది. ఇక నా స్నేహితురాలు సనా హఠాత్తుగా ఈ ప్రశ్న నన్ను అడిగింది. అసలు ఆ సినిమాకి మా ఇంట్లో పరిస్థితికి ఉన్న సంబంధం ఏమిటి అని నేను ఆమెను అడిగాను.
ఇక ఆమె నన్ను నవ్వుతూ డిఫరెంట్ లుక్తో నా వైపు చూసింది. కానీ తన మాటలకు నాకు ఆ సమయంలో అర్థం కాలేదు. వెంటనే ఆమె టాపిక్ మార్చేసింది. కానీ ఆ రోజు నుండి నాకు ఆమె మాట్లాడిన ఆ విషయం మీదే నా దృష్టి మొత్తం పడింది. ఇంతకీ సనా అసలు నాతో ఈ ప్రశ్న ఎందుకు అడిగింది? ఇక నేను ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ, కజిన్ బ్రదర్ ఆర్యన్ అంకుల్ ఇంట్లోనే కూర్చొని ఉన్నారు. ఆయన ప్రతిరోజు మా ఇంటికి మధ్యాహ్న సమయంలో వస్తూ ఉండేవారు. ఎందుకంటే మా అమ్మకు చిన్నప్పటి నుంచి ఆర్యన్ అంకుల్తో ఎంతో స్నేహం ఉండేది. మా అమ్మ ఏమని చెబుతూ ఉండేది అంటే, చిన్నప్పుడు వారిద్దరూ కూడా కలిసి ఉండేవాళ్ళని, మంచి స్నేహితులని చెప్పింది. ఆ తర్వాత ఆర్యన్ అంకుల్ దుబాయ్కి వెళ్ళిపోయారట. ఇక అమ్మేమో నాన్నని పెళ్లి చేసుకుంది. అయితే మా అమ్మ పెళ్లి చేసుకునే వయసుకి ఆమెకు కేవలం 17 ఏళ్లు మాత్రమే. ఇక నేను ఆమెకు ఒక్కగానొక్క కూతురిని. కొన్నేళ్ల క్రితం అంతా బాగానే ఉండేది. లేదా నేనే చిన్న వయసులో ఉండటం, నాకేమీ అర్థం కాకపోవటం వలన అంతా బాగుందని నేనే అనుకుంటూ ఉన్నానేమో. ఇక కొన్నేళ్ల క్రితం నుండి నేను పెద్దదాన్ని అయ్యే కొద్దీ మా అమ్మ పరిస్థితిని నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను. దీంతో మా నాన్న మంచివాడు కాదని నాకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే మా అమ్మ ఈ బాధకు కారణం ఖచ్చితంగా ఆయనే. ఈ విషయమే నా హృదయంలో మా నాన్న పట్ల ద్వేషాన్ని సృష్టించింది. ఇక మరోవైపు ఆర్యన్ అంకుల్ మా అమ్మకు మంచి స్నేహితుడు. ఏడాది క్రితమే ఆయన భారత్కు తిరిగి వచ్చారు. ఆ తర్వాత నుండి మా అమ్మను కలవటానికి తరచుగా మా ఇంటికి వస్తూ ఉండేవారు. కానీ ఆయన రావటం కూడా మా అమ్మకు ఎందుకో నచ్చలేదు. ఇక ఆర్యన్ అంకుల్ వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ నాతో ఏమని చెబుతూ ఉండేది అంటే, ఆర్యన్ అంకుల్ ప్రతిరోజు నన్ను కలవటానికి వస్తున్నాడనే విషయం మీ నాన్నకు కనుక తెలిస్తే ఆయనకు చాలా కోపం వస్తుందని చెప్పేది. అంటే అమ్మకు ఆర్యన్ అంకుల్ మా ఇంటికి వస్తున్నాడనే విషయం నాన్నకు తెలియటం ఇష్టం లేదని నాకు అర్థమైంది. ఇక అందుకే నేను కూడా, నాన్న పొద్దున్నే పనికి వెళతాడు కదా, కాబట్టి అంకుల్ వచ్చిన విషయం నేను కూడా నాన్నకు చెప్పనమ్మా, ఆయనకు తెలియనీయకుండా చూసుకుందామని చెబుతూ ఉండేదాన్ని. ఎందుకంటే నాన్న ఉదయాన్నే పనికి వెళ్లి రాత్రికే ఇంటికి వచ్చేవారు. ఇక మరోవైపు ఆర్యన్ అంకుల్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఆయన తరచుగా మా ఇంటికి వస్తూనే ఉండేవారు. ఆయన మా అమ్మను ఓదారుస్తూ ఆమె మూడ్ని బాగుండేలాగా చేసేవాడు. అలాగే ఆయన వచ్చినప్పుడల్లా నా కోసం కూడా ఎన్నో మంచి మంచి గిఫ్ట్స్ తీసుకొస్తూ ఉండేవాడు. అయితే ఇప్పుడు నాన్న ఆదాయం చాలా తక్కువగా ఉండటంతో మా పరిస్థితి అంత బాగోలేదు. ఆయన సంపాదన కేవలం మా తిండికి ఖర్చులకి మాత్రమే సరిపోతున్నాయి. ఇక మరోవైపు నాన్న లాంటి క్రూరమైన వ్యక్తితో మా అమ్మ అసలు ఎలా జీవిస్తుందో నాకు అర్థం కావటం లేదు. ఇక రాత్రిపూట మంచం మీద మా అమ్మకు నాకు పక్క వేశాను. ఆ తర్వాత అమ్మ పక్కనే పడుకొని నేను కూడా కళ్ళు మూసుకొని పడుకున్నాను. కాసేపటికి మా నాన్న గదిలోకి వచ్చారు. అయితే ఆ రోజు మా అమ్మ నాతోనే పడుకొని ఉంది. ఇక నాన్న నెమ్మదిగా ఆమెను తనతో పాటు రమ్మని అడిగారు. కానీ అమ్మ వెంటనే రాను అని చెప్పింది. అయితే నాకు వారి మాటలు వినిపిస్తున్నా నేను కళ్ళు తెరవలేదు. ఎందుకంటే అమ్మతో అసలు నాన్న ఏం చెబుతున్నారో నాకు వినాలి అనిపించింది. ఇక వెంటనే నాన్న, కృతిక నాతో పాటు రావచ్చు కదా అన్నారు. నేను నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను, నీకు ఒట్టేసి చెబుతున్నాను. నాన్న మాట్లాడుతున్న ఈ మాటలు నా చెవుల్లో కూడా పడ్డాయి. ఆయన ఎంతో ప్రేమగా అమ్మను అడుగుతూ ఉన్నారు. ఇక వెంటనే అమ్మ మాత్రం, నాకు మీతో రావాలని లేదు, మీరెప్పుడు ఇలాగే చెబుతారు, అందుకే నేను రాను అని చెప్పింది. అలాగే మీరు మన అమ్మాయి కూడా వయసులోకి వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆమె కనుక మీరు మాట్లాడుతున్నది వింటే ఏమని ఆలోచిస్తుంది? కానీ మీరెప్పుడు ఇటువంటి విషయాల గురించి ఆలోచించరు కదా. ఈ విధంగా అమ్మ చాలా చిన్నగా నాన్నకు సమాధానం చెబుతూ ఉంది. కానీ నాన్న మాత్రం బలవంతంగా అమ్మను పట్టుకొని తనతో పాటు తీసుకుని వెళ్లారు. ఇక మరోవైపు నాకు తెలియని ఒక ఆందోళన మొదలైంది. అసలు అమ్మతో నాన్న ఏం చేస్తున్నారు? ఆమె పరిస్థితి ఎందుకిలా దారుణంగా ఉంటుంది? అసలేం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. అలాగే సనా ఇంగ్లీష్ సినిమా గురించి ఆ రోజు నాకు చెప్పిన విషయం కూడా నా మనసులో అలాగే నిలిచిపోయింది. ఆ విధంగా ఆ రోజు రాత్రి 2 గంటలు గడిచాయి. కానీ అమ్మ ఇంకా తిరిగి రాలేదు. ఇక నేను రాత్రి సమయంలో నీళ్లు తాగటానికి గదిలో నుంచి బయటకు వచ్చి వంట గదిలోకి వెళ్ళాను. ఇక అప్పుడే అమ్మ నాన్న గదిలో నుండి బయటకు రావటం నేను చూశాను. ఇక నేను అమ్మ వైపు చూసిన వెంటనే ఆమె వెంట్రుకలన్నీ కూడా చెరిగిపోయి కనిపించాయి. ఇక ఆమె జాకెట్ కొద్దిగా చినిగిపోయి కనిపించింది. దీంతో నేను షాక్ గురయ్యాను. ఇక నేను ఆమెను చూడటం అమ్మ కూడా చూసేసింది. వెంటనే ఆమె చిరిగిన తన జాకెట్ను తన పవిడి చెంగుతో కప్పుకుంది. ఇక నాకు బాగా గుర్తుంది, అమ్మ ఉదయాన్నే ఆ జాకెట్ వేసుకున్నప్పుడు ఆ జాకెట్ బాగానే ఉంది, అది చినిగిపోయి లేదు. అయితే ఇప్పటికిప్పుడు అమ్మ జాకెట్ ఎందుకు చినిగిపోయి కనిపించింది? ఇక వెంటనే అమ్మ, నువ్వు ఇంత ఆలస్యంగా ఈ సమయంలో ఎందుకు లేచి ఉన్నావని నన్ను ప్రశ్నించింది. నేను వెంటనే నీళ్లు తాగటానికి నిద్ర లేచానంటూ ఆమెకు చెప్పాను. ఇక అమ్మ కూడా నాతో పాటే మళ్ళీ గదిలోకి వచ్చింది. ఇక నేను మళ్ళీ కళ్ళు మూసుకొని నిద్రపోయాను. కానీ అమ్మ ఏడుస్తున్న శబ్దం నాకు వినిపిస్తూనే ఉంది. నేను వెంటనే మేల్కొని మా అమ్మను ఓదార్చాలని నా మనసు కోరుకుంటూ ఉంది. అలాగే నా మనసులో ఇన్నేళ్ల నుండి వస్తున్న అన్ని ప్రశ్నలకు కూడా
సమాధానాలు తెలుసుకోవాలని నా మనసు కోరుకుంటూ ఉంది. కానీ నేను చిన్నపిల్లని కావటంతో ఈ ప్రశ్నలన్నీ అడగలేక నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని ఉండిపోయాను. ఇక నాన్న పొద్దున్నే ఎప్పటిలాగానే ఫ్రెష్గా రెడీ అయ్యి ఒక టీనేజ్ అబ్బాయిలాగా పాటలు పాడుకుంటూ హమ్ చేసుకుంటూ గదిలో నుండి బయటికి వెళ్ళిపోయారు. అయితే నాన్న సంపాదన తక్కువే కానీ ఆయన ఎప్పుడూ చాలా సంతోషంగా ఉండేవారు. ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తూ ఉండేవారు. ఇక ఆయన చూడటానికి ఎప్పుడూ మంచి ఖరీదైన దుస్తులే ధరిస్తూ ఉండేవారు. కానీ మా అమ్మ పరిస్థితికి మా నాన్నే కారణమని నా మనసులో ఒక బీజం నాటుకుపోయింది. అందుకే ఆయన్ను మనసులోని ద్వేషించటం మొదలుపెట్టాను. ఇక నేను కూడా అమ్మ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ను నాన్నకు ఇచ్చేసి స్కూల్కి వెళ్ళిపోయాను. నాకు ఆ రోజంతా కూడా స్కూల్లో ఉన్నంతసేపు కూడా రాత్రి చిరిగిన అమ్మ బట్టల గురించే గుర్తుకు వస్తూ ఉంది. ఇక స్కూల్ నుండి వస్తున్న సమయంలో నాకు ఆర్యన్ అంకుల్ కలిశారు. ఇక ఆయన నన్ను చూసిన వెంటనే తన కారులో కూర్చోబెట్టుకున్నారు. నేను కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆయన కారులో కూర్చున్నాను. ఇక ఆ తర్వాత ఆర్యన్ అంకుల్ నా వైపు చూసి ఈ విధంగా అన్నారు, ఏ విషయం గురించి నువ్వు అంతలాగా ఆలోచిస్తున్నావు? నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పొచ్చు. ఎందుకు నీ ఆలోచనలు ఎక్కడ ఉన్నట్లు నాకు అనిపిస్తున్నాయి అని అడిగారు. ఇక నేను ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యాను అంటే నా మనసులో ఉన్న బాధ అంతా కూడా ఆర్యన్ అంకుల్కు చెప్పేశాను. ఇక నా మాటలు విన్న తర్వాత ఆర్యన్ అంకుల్ మాట్లాడుతూ ఏమని చెప్పారు అంటే, నీకు కూడా తెలుసా మీ నాన్న మంచివాడు కాదని అన్నారు. నువ్వు ఖచ్చితంగా ఈ విషయం గురించి మీ అమ్మతో మాట్లాడు. ఇన్నేళ్ళైనా కూడా మీ నాన్న మీ అమ్మకు స్వేచ్ఛ ఇవ్వకుండా ఈ విధంగా ఎందుకు బాధ పెడుతున్నాడు? ఈ విధంగా మీ ఇద్దరు కూడా ఎంతకాలం ఆయన చెరలో జీవిస్తూ చిక్కుకొని ఉంటారు? ఆర్యన్ అంకుల్ చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ విధమైన సలహా నాకిచ్చారు. ఇక ఆయన మాటలు విన్న తర్వాత నా మైండ్ బ్లాక్ అయినట్లు అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నాన్నను వదిలి వెళ్ళిపోవాలని కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నాన్న నాతో ఎప్పుడు పెద్ద గొంతుతో కూడా మాట్లాడలేదు. ఆయన నాతో ఎప్పుడు మంచిగానే ఉండేవారు. అలాంటప్పుడు నేను ఆయన్ని ఒక క్రూరుడు, ఒక దుర్మార్గుడు అని ఎలా పిలవగలను? ఎందుకంటే నాకు అసలు అమ్మా నాన్నల మధ్య ఏం జరుగుతుందో కూడా ఇప్పటికీ తెలీదు. అందుకే ఆర్యన్ అంకుల్ ఇచ్చిన సలహా విని నా మైండ్ బ్లాక్ అయినట్లుగా అనిపించింది. నేనెంతో షాక్కి గురయ్యాను. ఇక ఇంటికి వచ్చిన తరువాత కూడా నేను ఆర్యన్ అంకుల్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేకపోయాను. ఇక అమ్మ గత 3 రోజులు నాన్న గదిలో పడుకుంది. ఇప్పుడు 3 రోజుల నుండి నా గదిలో నాతో పాటే కలిసి పడుకుంటుంది. ఇక అమ్మ నాతో పాటు పడుకున్నన్ని రోజులు కూడా నాకు చాలా నిశ్చింతగా భయం లేకుండా ఉండేది. కానీ నాన్నతో పడుకున్నప్పుడు మాత్రం ఎప్పుడు కూడా ఆమె పరిస్థితి అదే విధంగా ఉండేది. ఇక మరోవైపు నాన్న మాత్రం అమ్మను తన గదిలోకి తీసుకువెళ్ళినన్ని రోజులు కూడా ఆయన మామూలుగా కంటే ఎక్కువ ఆనందంగా ఉదయాన్నే కనిపిస్తూ ఉండేవారు. ఇక మళ్ళీ 4వ రోజు నాన్న అమ్మను మళ్ళీ తన గదిలోకి తీసుకువెళ్లాలని అనుకున్నారు. ఇక ఆ రోజు రాత్రంతా కూడా నేను మనసులో ఇదే ఆలోచిస్తూ సరిగా నిద్రపోలేకపోయాను. ఇక ఆ రోజు ఉదయాన్నే అమ్మ నాన్న గది నుంచి బయటకు రాగానే ఆమె పరిస్థితి సరిగా నడవలేనట్లుగా ఉంది. ఆమె ఒక కాలును కుంటుకుంటూ నేల మీద ఈడ్చుకుంటూ చాలా కష్టంగా నడుస్తూ ఉంది. ఇక వెంటనే నేను, అమ్మ ఏమైంది? మీ కాలుకి ఏమైనా దెబ్బ తగిలిందా అని అడిగాను. ఇక వెంటనే అమ్మ కోపంగా, చిన్న చిన్న విషయాల గురించి నీకెందుకు? ఇటువంటి వాటి మీద శ్రద్ధ పెట్టే బదులు నీ చదువు మీద శ్రద్ధ పెట్టొచ్చు కదా అని కోపంగా అంది. ఈసారి కనుక నీ 10వ తరగతి ఫలితాలు బాగా రాకపోతే మీ నాన్న దానికి కూడా నన్నే బాధ్యురాలుగా అనుకుంటారు. ఈ విధంగా అమ్మ నాతో మాట్లాడుతూ ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆ తర్వాత ఆమె టిఫిన్ తయారు చేయడానికి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆమె వంటగది నుంచి బయటకు రాలేదు. ఇక నేనే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తీసుకొని నాన్న దగ్గరకు వెళ్ళాను. ఇక నేను ఆయనకు బ్రేక్ఫాస్ట్ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు నాన్న నా చదువు గురించి అడగటం మొదలు పెట్టారు. ఇక ఆయన నన్ను ఎంతో ప్రేమగా ఈ విషయాలన్నీ అడుగుతూ ఉన్నారు. ఇక నాన్న యొక్క ఈ 2 ప్రవర్తనల కారణంగా నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆయన నాతో ఇంత ప్రేమగా ఉంటారు కదా, మరి ఏ రకంగానూ నాకు ఆయన చూస్తుంటే క్రూరమైన ప్రవర్తన ఉన్నట్లుగా కనిపించటం లేదు. కానీ మరోవైపు అమ్మ పరిస్థితి చూస్తుంటే మాత్రం దానికి కారణం నానే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను నాన్నకు టిఫిన్ ఇచ్చిన తర్వాత ఆయన నన్ను నా చదువుల గురించి ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆయనతో ఈ విధంగా చెప్పాను. నాన్న, నేను మిమ్మల్ని ఒక విషయం అడగనా అని అన్నాను. ఆయన సరే అన్నారు. నేను రాత్రిపూట అమ్మ లేకుండా నిద్రపోలేకపోతున్నాను. మీరు రాత్రి సమయంలో ఆమెను మీ గదిలోకి పిలవకుండా ఉండొచ్చు కదా అన్నాను. ఇక నా మాటలు విన్న వెంటనే మా నాన్న నవ్వుతూ ఈ విధంగా అన్నారు. నేను అప్పుడప్పుడే కదా మీ అమ్మను నా దగ్గరకు పిలుస్తున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకో, మీ అమ్మ మీద నాకు కూడా హక్కు ఉంది. ఎందుకంటే నేను కూడా ఆమెను చాలా ఇష్టపడుతున్నాను. ఇక నాన్న మాటలు విన్న తర్వాత లోపలే నా రక్తం మరగటం మొదలైంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ప్రేమగానే నాకు కనిపిస్తూ ఉన్నారు. కానీ అమ్మ పరిస్థితికి ఆయనే కదా కారణం. అందుకే ఆయనకు నేను మరేమీ చెప్పాలని అనుకోలేదు. నిశ్శబ్దంగా అక్కడి నుండి స్కూల్కి వెళ్ళిపోయాను. ఇక స్కూల్లో టీచర్ మాకు పాఠం చెబుతున్న సమయంలో ఆ రోజు ఒక విషయం గురించి చెప్పారు. అదేమిటి అంటే, ఎప్పుడు కూడా మనం పూర్తి నిజం తెలుసుకోకుండా
ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు అని. ఎందుకంటే అర్ధసత్యం ఎప్పుడూ చాలా ప్రమాదకరమైనది. అది ఒక వ్యక్తిని పూర్తిగా నాశనం చేయగలదు అని. ఇక టీచర్ చెప్పిన ఈ మాటలు నా మనసులో మరో కిటికీని తెరిచినట్లుగా అనిపించాయి. ఎందుకంటే నేను నాన్న గురించిన పూర్తి నిజం తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాను. అప్పుడే నేను మా అమ్మను మా నాన్న నుంచి విముక్తి ప్రసాదిస్తాను. ఇక మరోవైపు ఆర్యన్ అంకుల్ కూడా నాకు ఎప్పుడూ సహాయం చేస్తానని హామీ ఇచ్చారు కదా. ఇక మా అమ్మ చూడటానికి ఆ అచ్చం నాలాగే ఉండేది. ఇప్పుడు నా వయసు 15 ఏళ్ళు అయినా కూడా నేను అచ్చం మా అమ్మ పోలికలతోనే ఉన్నాను. అందుకే నేను ఏమని ఆలోచించాను అంటే, ఆ తరువాతి రోజు రాత్రి నేను మా అమ్మకు నిద్ర మాత్రలు ఇచ్చి ఆమె నిద్రపోయేలాగా చేశాను. ఆ తర్వాత మా అమ్మ కప్పుకుని దుప్పటి కప్పుకొని మా నాన్న గదిలోకి వెళ్ళాను. అయితే ఆ సమయంలో మా నాన్న గదిలో చిన్న బెడ్ లైట్ మాత్రమే వెలుగుతూ ఉంది. ఇక చీకటి కారణంగా నాన్న నన్ను మా అమ్మే అని అనుకున్నారు. వెంటనే కృతిక, ఈ రోజు నీ అంతట నువ్వే నా గదికి రావటం నా అదృష్టమని అన్నారు. ఇక నాన్న చాలా సంతోషంగా నా దగ్గరకు వచ్చారు. చీకట్లో నేనే అమ్మ అనుకొని నా చేయి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. అయితే నాన్న పక్కన కూర్చున్నప్పుడు నా శరీరం వణుకుతూ ఉంది. ఎందుకంటే ఆ తర్వాత ఏం జరగబోతుందో నాకు కూడా తెలీదు. కానీ ఎలాగైనా సరే ఈరోజు పూర్తి నిజం తెలుసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. ఇక మరోవైపు నాన్న నాతో ప్రేమగా ఏమని చెబుతూ ఉన్నారు అంటే, కృతిక, మన అమ్మాయి వయసుకు వస్తుంది కదా, నువ్వు ఈ కారణం చెబుతూ నాకు ఎంతగానో దూరం అవుతున్నావు. నేను నిన్ను బలవంతంగా నా గదిలోకి పిలిస్తే తప్ప నువ్వు రావటం లేదు. నీ మీద నాకు కూడా హక్కు ఉంది కదా, నువ్వు ఆ విషయాన్ని మర్చిపోతున్నావా? ఆ అమ్మాయి పెరుగుతుందని, తనకు అన్నీ అర్థమవుతాయని నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఆమె అంత చిన్నది కూడా కాదు కదా. తల్లిదండ్రులు ఒకే గదిలో ఉంటారని తను అర్థం చేసుకోగలదు కదా. ఇక నువ్వు రోజంతా పనిచేసి అలసిపోయి ఉంటావు. నా పక్కన పడుకో, ప్రశాంతంగా నిద్రపో, రెస్ట్ తీసుకో అని చెబుతూ ఉన్నారు. నువ్వు నా పక్కన పడుకున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుందని అన్నారు. అయితే చీకటిగా ఉండటం కారణంగా నాన్న నా ముఖాన్ని చూడలేకపోయారు. ఇక ఆ తర్వాత నాన్న స్వయంగా దిండు మీద నన్ను పడుకోబెట్టారు. ఆ తర్వాత ఆయన చాలా నెమ్మదిగా నా చెవి దగ్గర మాట్లాడటం ప్రారంభించారు. ఆయన తన ఆదాయంలో కొంత భాగం పొదుపు చేసి ఉంచానని, దానితో మన కూతురి పెళ్లి బాగా చేస్తానని చెబుతూ ఉన్నారు. ఇక ఆ తర్వాత నాన్న చెప్పిన ప్రతి మాట కూడా నేను ఆశ్చర్యపోయేలాగా చేశాయి. అదేమిటి అంటే, ఇంతకుముందే ఆర్యన్ ఒకసారి మన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడు. కానీ కృతిక, ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, అతను మంచి వ్యక్తి కాదు. అతని ఉద్దేశం కూడా మంచిది కాదు. ఇంతకుముందే అతను ఒకసారి మనల్ని నాశనం చేయటానికి ప్రయత్నించాడు కదా. ఇప్పుడు మన ఇంట్లో వయసులో ఉన్న కూతురు కూడా ఉంది. కాబట్టి నువ్వు తప్పకుండా ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకో. కానీ అప్పటికీ కూడా నేను మా అమ్మని కాదు, తన కూతుర్ని అనే విషయం నాన్నకు తెలీదు. ఇక ఆ తర్వాత నాన్న మెల్లిగా నా తల మీద చేతులు వేశారు. ఆ తర్వాత ఆయన నిద్రలోకి జారుకున్నారు. ఇక నేను ఆ రోజు రాత్రి చాలాసేపు నాన్నతోనే పడుకున్నాను. ఆయన హాయిగా నిద్రపోతున్నారు. ఇక నేను నిశ్శబ్దంగా లేచి గదిలో నుంచి బయటకు వచ్చేశాను. ఇక రాత్రి సమయంలో నాన్న ఏమీ చేయలేదు కదా. నాకు అర్థమయ్యే విధంగా ఆయన చెడుగా ఏమీ ప్రవర్తించలేదు. కానీ మరోవైపు ఆర్యన్ అంకుల్ గురించి మాట్లాడటం, అమ్మ ఆర్యన్ అంకుల్కి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు నా మదిలో మెదిలాయి. ఇక మరుసటి రోజు ఉదయం కూడా నాన్న ఎప్పటిలాగానే హుషారుగా కనిపించారు. ఆయన అమ్మతో గడిపిన రాత్రి ఏ విధంగా ఉంటారో ఆయన ముఖం ఈ రోజు కూడా అలానే ఉంది. ఇక నేను ఆ రోజు నిశ్శబ్దంగా నాన్నను పరిశీలిస్తూ ఉన్నాను. నాన్న ప్రవర్తనలో నాకు ఆ రోజు ఎటువంటి మార్పు కనిపించలేదు. కానీ ఆ రోజు నేను స్కూల్ నుంచి తిరిగి వచ్చే సమయానికి ఆర్యన్ అంకుల్ కారు మా ఇంటి బయట పార్కు చేసి ఉంది. ఇక నేను ఎప్పుడు కూడా ఆర్యన్ అంకుల్ కారు మా ఇంటి బయట ఉంటే ఆర్యన్ అంకుల్ అంటూ పెద్దగా పిలుస్తూ లోపలికి వెళ్లేదాన్ని. కానీ ఆ రోజు మాత్రం నేను నిశ్శబ్దంగా ఒక దొంగలాగా ఇంట్లోకి వెళ్ళాను. ఇక ఆ రోజు అమ్మ మరియు ఆర్యన్ అంకుల్ మా గదిలో కలిసి మాట్లాడుకుంటూ ఉండటం నేను చూశాను. అయితే వారు నేను రావటాన్ని అప్పటికీ కూడా గుర్తించలేదు. ఇక వారిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు నా చెవులతో విని నేను నిజంగా షాక్కి గురయ్యాను. ఎందుకంటే నేను కలలో కూడా ఇటువంటి విషయాన్ని ఊహించలేకపోయాను. నేను తెలుసుకోవాలి అనుకున్న నిజం ఇంత భయంకరంగా ఉంటుందా అని నేను నమ్మలేకపోయాను. మా అమ్మ నవ్వుతూ ఆర్యన్ అంకుల్తో ఏమని చెబుతూ ఉంది అంటే, నేను నా కూతురి మనసులో తన తండ్రి మీద పూర్తిగా ద్వేషంతో నింపేశాను. మరికొన్ని రోజుల్లో నా కూతురే తన తండ్రికి వ్యతిరేకంగా నిలబడుతుంది. ఇక ఇప్పుడు ఆ రోజు చాలా దూరంలో లేదు. ఆ ముసలోడు నన్ను ఈ రిలేషన్షిప్లో ఉండమని బలవంతం చేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు నాకు స్వేచ్ఛ కావాలి. ఆయన ప్రతిరోజు ఆయన గదిలోకి తీసుకువెళ్ళి నాతో ఈ విషయాన్ని మాట్లాడుతూ నిద్రపోతూ ఉండేవాడు. కానీ నేను బయటకు రాగానే నేను నా రూపురేఖలు నేనే పాడు చేసుకొని ఆయన నన్ను హింసిస్తున్నట్లుగా నా కూతురికి అర్థమయ్యేలాగా చేశాను. ఒకరోజు నా బట్టలు కూడా చింపేసుకున్నాను. కాబట్టి ఏదో ఒక రోజు నా కూతురే ఆ ముసలోడితో నా స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే నేను అతనితో విడిపోయే సమయానికి నా కూతురే నాకు రక్షణ కవచంగా మారుతుంది.
నేను ఈ ఇల్లు వదిలి బయటకు వెళ్లేటప్పుడు నా కూతుర్ని ఇక్కడే వదిలిపెట్టాల్సిన అవసరం ఉండదు. ఇక నా కూతురు కూడా అమాయకత్వంతో నేను పడుతున్న బాధల గురించి ఆలోచిస్తూ తన తండ్రి నేరం గురించి ప్రపంచానికి సాక్ష్యంగా చెబుతుంది. ఇక ఆ తర్వాత నేను నా కూతుర్ని తీసుకొని నీ జీవితంలోకి వస్తాను. ఇక ఆర్యన్ అంకుల్ కూడా నవ్వుతూ ఈ విధంగా అన్నారు. అవును, నేను కూడా అమ్మాయితో ఇలాగే చెప్పాను. నీకేమైనా సహాయం అవసరమైతే నేను కూడా తప్పకుండా చేస్తాను అని. ఇక ఆ తర్వాత అమ్మ ఆర్యన్ అంకుల్తో ఏమని చెబుతూ ఉంది అంటే, నువ్వు మునుపటిలాగే మళ్ళీ నన్ను మోసం చేయవు కదా అని అంటూ ఉంది. ఎందుకంటే ఒకసారి నువ్వు ఇప్పటికే నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళావు. ఆ సమయంలో నా భర్త నన్ను క్షమించి మళ్ళీ అంగీకరించాడు. అయితే ఆర్యన్ అంకుల్ మా అమ్మ చేయి పట్టుకొని ఏమని చెప్పాడు అంటే, అప్పుడు నేను నిస్సహాయ పరిస్థితిలో ఉండి ఆ విధంగా చేశాను. ఎందుకంటే నా కుటుంబ సభ్యులు వివాహిత మహిళతో నాకు సంబంధం ఉండాలనే విషయాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు నన్ను ఆపటానికి ఎవరూ లేరు. అందుకే ఇప్పుడు నేను నా మనస్ఫూర్తిగా నిన్ను మరియు నీ కూతుర్ని స్వీకరిస్తాను. కేవలం నీ కూతురికి అసలు నిజం మాత్రం తెలియకుండా చూసుకో. అదేమిటి అంటే, ఆమె తండ్రి క్రూరుడు కాదు, దుర్మార్గుడు కాదు అని. మనం చూపిస్తున్న విధంగానే ఆమె దృష్టిలో అతను దుర్మార్గుడుగానే నిలిచిపోవాలి. నీ కూతురు మాత్రమే మనల్ని ఏకం చేయగలదు. అమ్మ మరియు ఆర్యన్ అంకుల్ అన్ని వారు అనుకుంటున్నట్లుగానే జరుగుతున్నాయని ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇక వారు సంతోషంగా నవ్వి నవ్వి అలిసిపోయారు. ఇక వారి మాటలు వింటూ మరోవైపు నా కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లుగా అనిపించింది. ఎందుకంటే మా అమ్మ కేవలం నన్ను మాత్రమే కాదు, మా నాన్నను కూడా మోసం చేస్తుంది. ఆమె నా తండ్రి ఇంట్లోనే కూర్చొని మరొకరితో సంబంధం పెట్టుకుంటుంది. అలాగే వారు మొదలుపెట్టబోయే కొత్త జీవితం గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక అప్పుడే నాకు నాన్న రాత్రి సమయంలో నాతో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఇంతకుముందు కూడా ఆర్యన్ మన కుటుంబాన్ని నాశనం చేశాడు అని. ఇక ఇప్పటికే నాకు చాలా వరకు విషయం అంతా అర్థమవటంతో నేను వెంటనే ఇంట్లోకి వెళ్ళాను. ఇక నన్ను చూసి అమ్మ మరియు ఆర్యన్ అంకుల్ షాక్ అయ్యారు. కానీ వారు కొద్దిసేపట్లోనే ఏం జరగలేదు అన్నట్లుగా నటిస్తూ ఉన్నారు. ఇక ఆర్యన్ అంకుల్ నాకు ఎప్పటిలాగానే చాక్లెట్స్ ఇచ్చారు. ఇక నేను ఆయన చేతి నుండి చాక్లెట్స్ తీసుకునే బదులుగా మా అమ్మ వైపు చూస్తూ ఉన్నాను. ఇక నేను చాలా కఠినమైన గొంతుతో మా అమ్మని ఈ విధంగా అడిగాను. అమ్మా, ఈరోజు మీరు నాతో తప్పకుండా చెప్పి తీరాలి. మీకు నాన్నతో అసలు ఏం సమస్య? ఇక అమ్మకు కూడా తన అబద్ధం బయటపడిందనే విషయం ముందే అర్థమైంది. అందుకే ఆమె ఏమాత్రం సంకోచం లేకుండా నాకు పూర్తి నిజం చెప్పేసింది. మా అమ్మ పెళ్లికి ముందే ఆర్యన్ అంకుల్ని ప్రేమించింది. కానీ ఆర్యన్ అంకుల్ ఆమెను పెళ్లి చేసుకోకుండా దుబాయ్లో పనిచేయటానికి వెళ్ళిపోయారు. అంటే ఆయన అమ్మ ప్రేమను వదిలేసి ఆయన కెరీర్నే ఎంచుకున్నారు. కానీ చిన్నప్పటి ప్రేమ కదా అమ్మను అంత త్వరగా మర్చిపోనివ్వలేదు. ఇక ఆ తర్వాత మా అమ్మ కుటుంబం ఆమె కోసం మా నాన్న సంబంధాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే ఆమె వయసులో ఉన్నప్పుడు చాలా అందంగా ఉండేది. కానీ నాన్న మాత్రం వయసు పరంగా అమ్మ కంటే 10 ఏళ్లు పెద్దవాడు. నాన్న చూడటానికి చామన ఛాయతో ఉండేవారు. కానీ ఆర్యన్ అంకులేమో చూడటానికి చాలా అందంగా ఉండేవారు. అందుకే అమ్మ కుటుంబ సభ్యులందరూ కూడా బలవంతంగా అమ్మను ఈ సంబంధం కోసం ఒప్పించారు. అందుకే అమ్మ కూడా తన కుటుంబ సభ్యుల కోసం బలవంతంగా నాన్నను పెళ్లి చేసుకుంది. కానీ ఆమె పెళ్ళైన తర్వాత కూడా మనస్ఫూర్తిగా ఏ రోజు నాన్నను స్వీకరించలేకపోయింది. ఎందుకంటే ఈ బలవంతంగా కుదిరిన ఈ సంబంధం అమ్మకు ఒక భారం లాంటిదే. కానీ ఆ తర్వాత అమ్మ ఎలాగోలా సర్ది చెప్పుకొని ఈ సంబంధాన్ని కొనసాగించింది. ఆ తర్వాత పెళ్ళైన ఏడాదికి అమ్మకు నేను పుట్టాను. అయితే అమ్మ పెళ్ళైన 8 ఏళ్ల తర్వాత ఆర్యన్ అంకుల్ కొన్ని రోజులకు దుబాయ్ నుండి వచ్చారు. ఇక ఆ తర్వాత ఆయన మళ్ళీ అమ్మను చూసి ఆయన మనసులో దాచుకున్న ప్రేమను బయట పెట్టారు. ఇక అమ్మ కూడా తన చిన్ననాటి ప్రేమను మర్చిపోలేకపోయింది. తన భావోద్వేగాలను ఆపుకోలేక రహస్యంగా ఆర్యన్ అంకుల్ను కలవటం ప్రారంభించింది. ఇక ఈ విషయం కొన్ని రోజులకి అమ్మ వాళ్ళ పెద్దమ్మకు ఈ విషయం తెలిసింది. ఇక కుటుంబం మొత్తం కూడా వారు అమ్మకు సంబంధించిన ఈ విషయాన్ని చెప్పి ఆమెను కించపరచటం మొదలుపెట్టారు. అయితే నాన్నకు అమ్మ పట్ల ఉన్న ప్రేమ నిజమైనది. అందుకే ఆయన అమ్మను ఈ అవమానాల నుండి రక్షించారు. ఇదంతా అబద్ధమని వారందరికీ నిరూపించాడు. ఇక ఎప్పుడైతే నాని స్వయంగా అమ్మకు సపోర్ట్ చేయడంతో కుటుంబం మొత్తం కూడా అమ్మను ఏమనలేక సైలెంట్గా ఆగిపోయింది. అయితే మా పెద్దమ్మ మా అమ్మను ఏమీ అనలేకపోయింది. కానీ ఆమె ఆర్యన్ అంకుల్ను బలవంతం చేసింది. మా అమ్మను వదిలిపెట్టాలని అతనికి వార్నింగ్ ఇచ్చింది. అందుకే ఆయన ఆ సమయంలో అమ్మను వదిలిపెట్టి మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోయాడు. అయితే ప్రేమ వ్యామోహం అనేది ఒక యుద్ధం లాంటిదే. అందుకే ఆర్యన్ అంకుల్ మళ్ళీ 1 ఏడాది క్రితం ఆయన ప్రేమను మర్చిపోలేక మళ్ళీ ఇండియాకు వచ్చాడు. మళ్ళీ మరోసారి ఆయన అమ్మ వెనకే పిచ్చి పట్టినట్లుగా తిరుగుతూ ఉన్నారు. ఇక మరోవైపు అమ్మకి మొదటి నుంచి నానంటే మనస్ఫూర్తిగా ఇష్టం లేదు కదా. అలాగే ఇప్పుడు మా పరిస్థితులు కూడా అంతగా బాగోలేవు. మరోవైపు ఆర్యన్ అంకుల్ దుబాయ్ నుంచి బాగా డబ్బులు సంపాదించి తీసుకుని వచ్చారు. అందుకే మా నాన్నను వదిలి వెళ్ళటం అమ్మకేమీ అంత కష్టమేం కాదు. కానీ సమస్య ఏమిటి అంటే
నాన్న నన్ను కూడా ఎంతగానో ప్రేమిస్తూ బాగా చూసుకుంటూ ఉన్నారు. ఇక అమ్మ కూడా నేను లేకుండా వెళ్ళలేకపోతుంది. ఆమెకు నేను కావాలి, ఆర్యన్ అంకుల్ కూడా కావాలి. అందుకే అమ్మ కావాలని ఇటువంటి ప్లాన్ వేసి ఈ గేమ్ ఆడింది. నా దృష్టిలో నాన్న తప్పని రుజువు చేస్తే ఆమె పూర్తి సానుభూతి పొంది నన్ను తనతో పాటు తీసుకువెళ్ళాలి అనుకుంది. అందుకే ఇప్పటి వరకు ఆమె నా ముందు నా తండ్రిని క్రూరంగా నిరూపిస్తూ ఉంది. తనకు తానే అభాగ్యురాలన్నట్లుగా జీవిస్తూ నా ముందు నటించటం ప్రారంభించింది. నేను ఇన్నేళ్లుగా ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. కనీసం మా నాన్న అమ్మతో ఎప్పుడు పెద్దగా మాట్లాడటం కూడా నేను చూడలేదు కదా. అలాంటప్పుడు అసలు రాత్రిపూట గదిలో అమ్మ పట్ల ఈ విధంగా అసలు క్రూరంగా ఎలా ప్రవర్తిస్తున్నాడు అని. ఇక నేను వెంటనే అమ్మకు స్పష్టంగా చెప్పేశాను. మీరు కనుక ఆర్యన్ అంకుల్తో వెళ్ళాలి అనుకుంటే మీరు నిరభ్యంతరంగా వెళ్ళవచ్చు. కానీ నేను అమాయకమైన ఎంతో మంచివాడైనా నా తండ్రిని మాత్రం విడిచిపెట్టలేను. ఎందుకంటే ఆర్యన్ అంకుల్ ఇప్పటికే 2 సార్లు అమ్మను వదిలేశాడు. కానీ ఇప్పుడు మళ్ళీ 3వ సారి అమ్మ అసలు అతని ఎలా నమ్మాలి అనుకుంటుంది? ఇక నేను ఈరోజు ఆర్యన్ అంకుల్ కళ్ళల్లో కేవలం మా అమ్మ మీద కాదు, నా మీద కోరిక ఉన్నట్లుగా నాకు పూర్తిగా అర్థమైంది. అంటే ఆయన ఈసారి మా అమ్మ కోసం కాదు, నా కోసం నన్ను వాడుకోవాలనే కోరికతోనే మా అమ్మ చుట్టూ తిరుగుతున్నాడని నాకు అర్థమైంది. అందుకే అతను అమ్మను ఎంతలాగా బలవంతం చేశాడు అంటే నాన్నను వదిలేసి నన్ను తీసుకొని తనతో రమ్మని చెబుతూ ఉన్నాడు. కానీ మరోవైపు నాన్నను వదిలి వెళ్ళటం నాకు అంత సులభం కాదు. ఎందుకంటే నాకు మా నాన్నే సర్వస్వం. ఒకవేళ ఈరోజు కనుక నా ముందు పూర్తి నిజం రాకపోయి ఉంటే అప్పుడు నేను ఖచ్చితంగా ఏదో ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకుని ఉండేదాన్నేమో. కానీ నిజంగా ఆ దేవుడికి ఈరోజు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే ఆయన పూర్తి నిజాన్ని నా కళ్ళతోనే చూసే విధంగా చేశాడు. నా చెవులతోనే అన్నీ విన్నాను. అందుకే ఆయన మా అమ్మను నన్ను కూడా తీసుకురమ్మని, ఆ తర్వాత అంతా బాగుంటుందని ఆమెకు పగటి కలలు చూపించాడు. ఇక అమ్మ కూడా అతని వలలో పడిపోయింది. కానీ ఎప్పుడైతే మా అమ్మ నన్ను తీసుకుని వెళ్ళదో అప్పుడు ఆర్యన్ అంకుల్ మా అమ్మతో ఎటువంటి ఉపయోగం లేదని ఆమెను వదిలిపెట్టేస్తాడని నాకు అర్థమైంది. అందుకే నేను రానని వారితో ఖచ్చితంగా చెప్పేశాను. అయినా కూడా అమ్మ మాత్రం ఆర్యన్ అంకుల్తో వెళ్ళటానికి సిద్ధమైంది. కానీ నేను రానని, వారి మాటలను నమ్మనని అర్థమైన వెంటనే ఆర్యన్ అంకుల్ మరొకసారి అమ్మను తీసుకొని వెళ్లకుండా 3వ సారి వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక ఈసారి అమ్మకు పూర్తిగా అర్థమైంది. ఆర్యన్ అంకుల్ ఇన్ని రోజులు వచ్చింది అమ్మ కోసం కాదని, ఆర్యన్ అంకుల్ కోరిక అమ్మ మీద కాదు నా మీద అని, అతను నా కోసమే మా ఇంట్లో మా అమ్మ చుట్టూ తిరుగుతున్నాడని అర్థం చేసుకుంది. అతను చాలా చాకచక్యంగా, మోసపూరితంగా అమ్మ ప్రేమను తన స్వప్రయోజనాల కోసం వాడుకోవాలని అనుకున్నాడు. ఇక అమ్మకు కూడా ఇప్పుడే అసలు విషయం అర్థమైంది. తన భావోద్వేగాల ప్రవాహంలో తన కూతురికి కూడా పెద్ద నష్టం చేయబోయానని గ్రహించింది. ఎందుకంటే నేను కూడా అమ్మతో కలిసి ఈసారి ఆయనతో వెళ్ళి ఉంటే ఇప్పుడు ఆయన నా జీవితాన్ని కూడా ఖచ్చితంగా నాశనం చేసి ఉండేవాడు. అమ్మ పరువుని ఏ విధంగా అయితే చెడగొట్టాడో ఆ విధంగానే నా జీవితాన్ని కూడా నాశనం చేసి ఉండేవాడి. కానీ మేము పోయిన జన్మలో ఏదో మంచి పని చేసి ఉంటాం. అందుకే ఈసారి ఆర్యన్ అంకుల్ బారి నుంచి అమ్మ కూతురం ఇద్దరం కూడా బయటపడ్డాం. ఇక ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చిన సమయంలో మా అమ్మే స్వయంగా నాన్నకు ఆహారాన్ని వడ్డించింది. ఆ తర్వాత అమ్మే స్వయంగా నాన్న గదిలో పడుకోవటానికి వెళ్ళింది. ఆ సమయంలో నాన్న ఆనందం, ఆయన సంతోషం చూడటానికి 2 కళ్ళు సరిపోవు. దీన్ని బట్టే నాన్నకు అమ్మ అంటే ఎంత ఇష్టమో నాకు అర్థమైంది. నిజంగా ఆయన ప్రేమ నిజమైనది. ఇప్పటి వరకు అమ్మ చేసిన తప్పులను ఆయన విస్మరిస్తూనే ఉన్నారు. కానీ మరోవైపు అమ్మ తన పెళ్లైన ఇన్నేళ్లలో తొలిసారి తను చేస్తున్న తప్పులను గ్రహించింది. ఈరోజు ఆమె నిజంగా మనస్ఫూర్తిగా నాన్నతో గడపటానికి అంగీకరించింది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే అమ్మ నాన్న ఇద్దరు కూడా నవ్వుతూ గదిలో నుంచి బయటకు వచ్చారు. ఆ దృశ్యాన్ని చూసి నా హృదయం కూడా ఆనందంతో నిండిపోయింది. ఎందుకంటే ఒక్కోసారి ప్రేమ పేరుతో మనల్ని కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో మనం తీసుకునే తొందరపాటు నిర్ణయాల కారణంగా మన పరువు పోగొట్టుకొని మనం ఎవరిని ఎదుర్కోలేకపోతున్నాం. నిజమైన ప్రేమ అంటే అది పెళ్లి తర్వాత మాత్రమే. ఈ ప్రేమలో ఒకరికొకరు కవచంలాగా మారుతారు. ఒకరి తప్పులను మరొకరు కప్పిపుచ్చుకుంటారు. మరి ఫ్రెండ్స్, కుటుంబ బాంధవ్యాల గొప్పతనాన్ని నిరూపించే కృతిక అనే మహిళ జీవితంలో జరిగిన ఈ సంఘటన మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి.